శుభోదయం. అందరికీ నమస్కారం. నా వెనుక పైన కనిపిస్తున్న ఫోటో మా అమ్మగారిది. ఆమె పేరు శ్రీమతి పౌళి నాగమ్మ. నా తల్లి 2005వ సంవత్సరంలో కీర్తిశేషులయ్యారు. ఆమె గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు ఈ వీడియో ద్వారా తెలపాలని అనుకుంటున్నా. మా అమ్మకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అంటే గౌను వేసుకునే వయసులో పెళ్ళి జరిగింది. అప్పుడు మా నాన్న, అతని పేరు శేషప్ప, అతని వయసు 10 సంవత్సరాలు. ఏది తెలిసి తెలియని వయసు, పెళ్ళంటే అసలే తెలియని వయసులో వాళ్లకు పెళ్ళి కావడం, అది దైవ నిర్ణయం అంటారా, పెద్దల మూర్ఖత్వం అంటారా? బాల్య వివాహాలు ఆ రోజుల్లో సర్వసామాన్యంగా జరిగేవి. ఎందుకంటే పెద్దయిన తర్వాత మాట వింటారో లేదో అనే భయంతో చిన్న వయసు వారికే మేనమామ వరుస ఉన్నవారితో పెళ్ళి జరిగిపోయేది. ఆ విధంగా పెళ్ళి జరిగింది. పెళ్ళి ఊరేగింపులో మా నాన్నగారు మా అమ్మను ఎత్తుకొని ఊరేగింపులో వెళ్ళారు. నవ్వొస్తుంది కదా, విచిత్రం కదా? అవును, ఇది నిజం, అక్షర సత్యం. ఆ తరువాత వాళ్ళు పెరిగి వయసు వచ్చినప్పుడు వారిరువురి కాపురం ప్రారంభమయ్యింది. మా నాన్న వ్యాపారం చేసేవాడు, భూమి ఉండేది. బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించారు. నాకంటే ముందు 2 అక్కలు జన్మించారు. 3వ వ్యక్తిగా నేను 1947లో జన్మించాను. అయితే ఇక్కడ దురదృష్టం ఏమంటే, తెలిసి తెలియని వయసులో నాకు, అంటే 2 ఏళ్ల వయసులో మా నాన్నగారు కడుపు నొప్పి బాధతో, అపెండిసైటిస్ అంటే తెలుసు కదా, 24 గంటల్లో ఆపరేషన్ చేయాలి. మరి 1949లో కొత్తగా స్వాతంత్రం వచ్చింది. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండేవారు. అక్కడ సరైన వైద్య స్వస్తి లేక ఆయన చనిపోయారు. ఇక ఆమె యుక్త వయసులో విధవరాలయ్యింది. తన 2 బిడ్డలను, నన్ను హక్కున చేర్చుకొని మా నాన్న సంపాదించినటువంటి బంగారు, వెండి, డబ్బు రూపకంగా, ఇంటి రూపకంగా, భూమి రూపకంగా ఉన్న ఆస్తినంతా మేనమామ, అంటే మా అమ్మ యొక్క అన్నగారికి ఇచ్చేసి, తన బాధ్యత అంతా ఇక నీదే అన్నగారు అని తనకున్న ఆస్తినంతా అతనికి ఇచ్చివేసింది. ఒక అన్న, 2 తమ్ముళ్ళు. వాళ్ళు మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకున్నారు. ఒక తమ్ముడు మా అక్కను వివాహం చేసుకున్నాడు. 2వ అక్కను కర్ణాటకకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ వివాహాలు జరిగిపోయాయి. నేను చదువుకుంటున్నా. నా చదువు బాధ్యతలు మా మేనమామ గారు స్వీకరించి బాగా చదివించారు. కళ్యాణదుర్గంలో గవర్నమెంట్ హై స్కూల్లో పూర్తి అయిన తర్వాత నా చదువు అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకు మారింది. అక్కడ 3 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం కూడా తొందరగా వచ్చింది. కానీ కొన్ని కుటుంబ సమస్యల కారణంగా, అనివార్య పరిస్థితులలో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి మా మేనమామ గారి వ్యాపారం, హోటల్ వ్యాపారాన్ని నేను నిర్వహించసాగాను. మా మామగారి ఆరోగ్యం బాగలేనందువల్ల. కానీ అది నాకు వ్యాపారంలో మెళకువలు తెలియక
ఏదో ఉద్యోగం చేసేవానికి వ్యాపారం ఇస్తే ఏం వెలగబెడతారు చెప్పండి. అది దివాలా తీసింది, హోటల్ మూతపడింది. అలాంటి విధి లేని పరిస్థితుల్లో ఏమీ తెలియని దిక్కుతోచని స్థితిలో నేను కళ్యాణదుర్గంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్, అదే మాంటిసరీ కాన్వెంట్ ప్రారంభించాను. అది విజయవంతంగా నిర్వహించి మొదట 5-10 మంది విద్యార్థులతో ప్రారంభమై చివరికి అది 700-800 విద్యార్థులు కలిగి ఉన్నారు. బాగా అభివృద్ధి చెందింది. పిల్లలను బాగా చదివించుకోగలిగాను. వాళ్ళు చక్కగా ఉద్యోగాల్లో చేశారు. ఇక్కడ ముఖ్యంగా మా అమ్మగారు, ఆమె అన్నగారికైతే బాధ్యతలు ఇచ్చింది కానీ ఆమె బాధ్యతల నుంచి తప్పుకోలేదు. అన్నగారి పొలంలో, అన్నగారి ఇంటిలో అన్ని పనులు చేస్తూ, మా అమ్మకు పౌరుషం ఎక్కువ, మాట పడదు. అందుకే ఆమె కష్టపడి అన్ని పనులు చేస్తూ వాళ్లను, అన్నదమ్ములను సంతోషపెడుతూ, వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకోవడానికి ఆమె ముఖ్య కారణం. కష్టపడి మా అక్కల పెళ్ళిళ్ళు పూర్తి చేసింది. అలాగే నాకు చదువులు చెప్పించింది. కానీ ఆ ఉద్యోగం అనేటువంటిది నా రాతలో ఒక తప్పు నిర్ణయంగా నేను ఇప్పుడు భావిస్తున్నా. ఆ ఉద్యోగం వదలడం, వ్యాపారం అనేది చాలా అదృష్టం ఉండాలి. చాలా తెలివిగా మెళకువలతో చేసేవాడే వ్యాపారస్తుడవుతాడు, విజేత అవుతాడు, వ్యాపారంలో డబ్బు సంపాదిస్తాడు. నిజాయితీగా బతికే వాళ్లకు వ్యాపారం అని చల్లదని నాకు అర్థమైంది. అందుకే కాన్వెంట్ చాలా చాకచక్యంగా నిర్వహించి బాగా 5-10 మందితో ఉన్నటువంటి నా ప్రైవేట్ కాన్వెంట్, అదే లిటిల్ రోజెస్ కాన్వెంట్ అంటారు, ఇప్పటికీ ఉంది. మేనేజ్మెంట్ మారింది. నేను 22 ఏళ్ళు నా కాన్వెంట్ నిర్వహించి పిల్లలందరినీ కష్టపడి చదివించి వారు ఈరోజు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నాకు ఉండడానికి కళ్యాణదుర్గంలో ఒక చక్కని ఇల్లు ఏర్పడింది. నాతో పాటు నా భార్య, నా కూతురు ఉన్నారు ప్రస్తుతం. కొడుకులు వివిధ చోట్ల 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, ఒకడు గవర్నమెంట్ జాబు, ఒకడు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వాళ్ళ జీవితం వాళ్ళు నిర్వర్తించుకుంటున్నారు. ఇంతకు తల్లి విలువ తెలియక కొంతమంది దుర్మార్గులు తల్లిని పని మనిషిగా పెట్టుకుంటున్నారు. తల్లి తండ్రిలో ఎవరిని తీసుకుంటావు నీ భాగానికి అని అడిగితే తల్లి, ఎందుకంటే జీతం లేని పని మనిషి దొరుకుతుందని. తండ్రి బరువు అవుతాడు, తండ్రికి భయపడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లినే కోరుకుంటారు. కానీ నా జీవితంలో నా తల్లి నాకు ఒక వరం. ఆమె చనిపోయే వరకు, అంటే 2005 వరకు ఆమె నా దగ్గరే ఉండి ఆమె సంతోషంగా ప్రాణాలు పోయే వరకు, ఊపిరి ఆగే వరకు బాగా చక్కగా సంతోషంగా ఉంది. 2005లో అనుకోకుండా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి 1 వారం రోజులు మాత్రమే మంచం పట్టి ప్రాణాలు వదిలింది. ఆమె ఏ లోకాన ఉన్నా ఇప్పుడు నన్ను చూసి సంతోషపడుతూ ఉంటుంది. అది విషయం. తండ్రి చనిపోతే 2వ వివాహం చేసుకుంటాడు కానీ బిడ్డలను మర్చిపోతా అవకాశం ఉంటుంది, కానీ తల్లి అలా కాదు కదా. కాబట్టి తండ్రి మరణించిన తల్లి ఉంటే అదృష్టవంతులే అని నా భావన. ఇక సెలవ. శుభం భూయాత్. మాతృదేవో భవ, ఆ తర్వాతే పితృదేవో భవ. శుభం భూయాత్.